హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన టాపిక్ ఈ వీడియో ద్వారా కవర్ చెప్పాలనుకుంటున్నా. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్డ్ హోపోనోపోనో అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మరి టాపిక్లోకి వెళ్తే ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తుల్ని, అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అవ్వచ్చు, మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులు అవ్వచ్చు, వాళ్ళన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటే జీవితంలో ముందుకు వెళ్ళలేరు అన్న విషయం అర్థం చేసుకోండి. అంటే ఎవరో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఎవరి వల్ల మీరు బాధపడ్డారు, వాళ్ళ గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటే మరి ముందుకు సాగేది ఎట్లా? అలాగే ఏదో ఒక పరిస్థితి మీకు అనుకోకుండా జరిగింది, అది మీకు నచ్చలేదు, మీకు ఇష్టం లేని పరిస్థితి ఏర్పడింది, మరి దానినే పట్టుకొని వేలాడుతూ ఉంటే, దానినే పదే పదే ఆలోచిస్తూ ఉంటే మరి ముందుకు వెళ్ళడం ఎట్లా? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే ఇబ్బంది పెట్టే వ్యక్తులు అవ్వచ్చు, ఇబ్బంది పెట్టే పరిస్థితులు అవ్వచ్చు, వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే ముందుకు వెళ్ళలేరు. అంటే మీ కాళ్ళకు మీరే కాళ్ళు అడ్డం పెట్టుకుంటున్నట్టు లెక్క. అంటే మీ ఆలోచనలకు మీరే అడ్డం తగులుతున్నట్టు లెక్క. చాలా ఇంపార్టెంట్ విషయం. ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలను కూడా ఆపేస్తాయి. అంటే మీ ఇంటి ముందు అద్భుతమైన అవకాశాలు మీ లోపలికి రావాలి అంటే, మీ ఇంట్లోకి రావాలంటే మీ ఇంటి ముందు ఒక స్టాప్ లాగా అనమాట. అంటే అవకాశాలను రాకుండా ఆపేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులు, అలాంటి నెగిటివ్ పరిస్థితుల్ని ఆపాలి, మార్చాలి. వాటిల్నే పట్టుకొని వేలాడుతూ ఉంటే మీలో ఉన్న ఎంతో అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ శక్తి కూడా క్షీణించిపోతుంది అన్న విషయం అర్థం చేసుకోండి. ఎందుకు ఈ పాయింట్ నేను చెప్తున్నానంటే, మనసు ఎప్పుడు, ఆలోచనలు ఎప్పుడు మీకు ఇబ్బంది పెట్టే పరిస్థితులపైనే అలాగే ఆలోచిస్తూ అదే వాటిల్లో ఉంటే మరి పరిష్కారాల వైపు, సొల్యూషన్ వైపు ఎప్పుడు ఆలోచిస్తారు? అంటే మీరనే వాళ్ళు సొల్యూషన్ వైపు ఆలోచించకపోతే మరి పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? ఎవరిస్తారు? అంటే ఆలోచన అయితే ఉండాలి కదా. ఇంకా వాడు ఇబ్బంది పెట్టాడు, వాడి గురించే ఆలోచిస్తా, వాడినే తిట్టుకుంటా, అదే ఆ పరిస్థితి అలా జరిగింది, అలా జరగకుండా ఉండాల్సింది అని అదే తలుచుకుంటూ బాధపడడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించండి. ఒక్కసారి మీకు మీరే గుండెల మీద చేసుకొని, ఓకే ఇలాంటి పరిస్థితుల్లో నేను ఫీల్ అవుతూ ఉంటా, దీనికి సొల్యూషన్ దొరుకుతుందా అంటే దొరకదు. మీరు ఇబ్బంది పడడమే కాకుండా, మీరు బాధపడడమే కాకుండా, మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు అవుతారు. అవునా కాదా? ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ ఇష్టం లేని పరిస్థితుల గురించి, ఇబ్బంది పెట్టే వ్యక్తుల గురించి పదే పదే ఆలోచించడం వల్ల కోపం, బాధ, అసూయ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేస్తాయి. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు డౌన్ అయిపోతుందో మీ ఆలోచనలు అక్కడే ఆగిపోతాయి. అంటే మీ ఆలోచనలు ఉన్నతంగా వెళ్ళవు. మరి అలాంటప్పుడు ఏదైతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లేదంటే యూనివర్స్‌తో కనెక్షన్ తీసుకునే ప్రాసెస్‌లో ఉంటారో అవన్నీ కూడా ఎలా పనిచేస్తాయి? ఒకసారి ఆగి ఆలోచించండి. ఎందుకంటే మీ గురించి మీకంటే ఎవ్వరికీ ఎక్కువగా తెలీదు అన్న విషయం అర్థం చేసుకోండి. అనుకుంటారు నా గురించి వాడికి బాగా తెలుసు, వీళ్ళీడికి బాగా తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి బాగా తెలుసు అనుకుంటాం. కానీ మన గురించి మనకంటే ఎవ్వరికీ ఎక్కువగా తెలీదు. కాకపోతే మనలో ఉన్న లోపాలని యాక్సెప్ట్ చేయండి. తప్పు లేదు. గుర్తుపెట్టుకోండి. బయటికి చెప్పకపోయినా పర్వాలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి దాని నుంచి ఎలా బయటికి రావాలో ఆలోచించండి. మీరు గనక ఆలోచించడం మొదలుపెట్టిన క్షణం నుంచి సొల్యూషన్స్ మీ ఇంటి వైపు పరిగెట్టుకుంటూ వస్తాయి. మీ లైఫ్‌లోకి డోర్ కొడతాయి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆలోచించనంత వరకు మీ దగ్గరికి వచ్చే సొల్యూషన్స్, అవకాశాలు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మారాల్సింది ఎవరు అంటే మీరు, అలాగే మీ ఆలోచనలు మాత్రమే. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్ని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులని పదే పదే ఆలోచిస్తూ వాటిల్నే మోస్తూ, గుర్తుపెట్టుకోండి, వాటిల్నే మోస్తూ అలాగ ముందుకు వెళ్ళారు అంటే మీలో ఉన్న అద్భుతమైన శక్తులన్నీ కూడా మీ ఎదుగుదలకు ఉపయోగపడవు. అలాగే మీరు ముందుకు సాగలేరు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి.
ఎందుకంటే మిమ్మల్ని బాధించే వాటిని గనక పట్టుకొని అలాగే ఉంటే మీ ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ పాయింట్ అర్థం చేసుకొని ఉన్నతంగా ఆలోచించండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులని, పరిస్థితిని అక్కడితో వదిలేసేయండి. చాలా 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 ఇంపార్టెంట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే ఉపనోపన హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ ఉపనోపన అర్థం చేసుకోవడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నది ఒక అద్భుతం. ఇలాంటి అద్భుతమైన విషయాన్ని లేదంటే ఇలాంటి వీడియోని మీరు చూడగలుగుతున్నారు, మీ వరకు వచ్చింది అంటే యూనివర్స్ మీకేదో అవకాశం పంపించింది. యూనివర్స్ మీకేదో ఇవ్వడానికి ట్రై చేస్తుంది, మీలో మార్పు తీసుకురావడానికి ట్రై చేస్తుంది. మరి దాన్ని మీరు అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఫాలో అవ్వండి. జీవితం అద్భుతం. థ్యాంక్ యూ యూనివర్స్.